ఏది దేవుని యొక్క చిత్తమో ఏ లోక మర్యాదలు అనుసరించుకోకుండా ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించుకొని మన మనసులను మార్చుకొని రూపాంతరం పొందాలని చెప్పుకుంటూ కూడా మరి మూడో వచనం చదువుకున్నామా? తన్ను తాను ఎంచుకొన తగినాక దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున తాను స్వస్థబుద్ధి గలవాడగుటకు తగిన రీతిగా తను తాను ఎంచుకోవాలని చదువుకోవాలి. మూడు చదువుకోవాలా? మూడేనా చదువుకోవాల్సింది? మూడేనా? చూడండి, అందుకని మనం దేవుని యొక్క స్థానాల్లోనూ దేవుని కొరకు జీవించే స్థానము అనేది ఏది ఏమైనా కూడా దేవుని పని అనేది కోరుకున్నా వచ్చేది కాదు. ఆయన నిర్ణయం అనేది లేకపోతే అది జరగదు. మనము ఏర్పాటు చేసుకున్నది ఎప్పుడు కూడా అది నిలవదన్నమాట. ఆయన పరిచర్య అనేది 100కి 100 పాళ్ళు కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటేనే జరుగుద్ది, కానీ మనం కోరుకున్నా కూడా అది జరగదు. కోరుకున్న వాళ్ళు ఎంతమందో కూడా కోతులైపోయారన్నమాట. చేతకాక చేయలేక పారిపోయి ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఆయన కోరుకున్నప్పుడు ఎల్లక ప్రాణాలు తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అందుకని దాని గురించి మనం ఎప్పుడూ కూడా ఆలోచించవలసిన అవసరం అనేది ఎప్పుడూ లేదు. కానీ ఎప్పుడు కూడా ఆయన కోరుకున్నప్పుడు మనం తప్పనిసరిగా కూడా దాన్ని నెరవేర్చుకునే వారు ఉండాలి. ఒకవేళ నెరవేర్చలేనప్పుడు మాత్రం అది గానగలో వేసినటువంటి గింజలాంటి జీవితమేనమాట. ఇక్కడ పిండి 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 నూనె వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తాడనమాట, వదిలిపెట్టడనమాట. మరి అంతగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు. కానీ ఆ పరిచర్య అనేది సాగించటంలో మనం ఎప్పుడు కూడా పరిచర్య అంటే కేవలముగా ఇక్కడ కూర్చుని చెప్పటం అనేది ప్రాధాన్యత లేదనమాట. సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన అనేది కలిగి ఉండాలనేది మరి ఇప్పుడు ఈ సందర్భంలో చెబుతూ వస్తున్నారనమాట. అది ఏమిటి అంటే, ముందల మనం ఉన్నాము అంటే అక్కడేమన్నాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. మరి ఎంచుకోవటము అసలు వాస్తవికత ఏరు, ఎంచుకోవటం అనేది ఏరు అన్నమాట. వాస్తవంగా ఉంటుంది. ఆ వాస్తవాన్ని వాస్తవంగా ఎన్నుకున్నట్లయితే ఏం బాధ లేదు. కానీ ఎక్కువగా ఎంచుకునే స్థానం అనేది, ఆధిక్యత స్థానం అనేది, అధికముగా ఉంటామనేది అక్కడేమన్నా ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అంటే, ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అంటే అది ఎలాంటిది, ఏమిటి అంటే, ఏ స్థానమైనా కూడా ఆ స్థానము వరకు ఆలోచన చేయొచ్చు, కానీ నేను ఎక్కువ నేను దెబ్బ అని కాదనమాట. ఇప్పుడు ₹1 ఉందనుకోండి, దాని విలువను రూపాయిగానే ఎంచాలి. కానీ ఏముందలే దాని పక్కన 0 పెడితే 10 అవుతుంది కదా అని ఎంచుకుంటే ఏమవుతుంది అనమాట. అది విలువ ఉంటుందా? అది అందుకని నేను ఎక్కువ నేను దెబ్బ, నాకు బాగా ఉంది, నాకు అన్నీ తెలుసు, లేకపోతే నేను బాగా 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 అని ఏ బాగా వాయించుకుంటూ ఉంటామో అది ఎక్కువగా ఎంచుకోవటం అనమాట. ఎక్కడ వరకు ఎంచుకోవాలి అంటే, ఎంతవరకు నీకు దేవుడు ఇచ్చాడో ఆ స్థానాన్ని అంతవరకు కూడా చేస్తారనమాట. ఏదో శాస్త్ర పెద్దలు చెబుతారు కదా,
పెద్ద కోళ్ళకి పెత్తనం ఇచ్చారంటే ఏదో చేసిందట. ఆ, అలాంటిది కాదు. పెత్తనం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ భారాన్ని పెత్తనం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ ఇంటి గృహ నిర్వాహకత్వాన్ని, మంచి చెడు ఆలోచన ఉండవాళ్ళనందరినీ కూడా ఎవరిని ఏ స్థితిలో మరి మరుదులను ఎలా చూడాలి, లేకపోతే ఆడబిడ్డలను ఎలా చూడాలి, లేకపోతే నా అత్తగారిని ఎలా చూడాలి, మామగారిని ఎలా చూడాలి, భర్తను ఎలా చూసుకోవాలని పెత్తనం ఇచ్చినప్పుడు అది కానీ నాకే పెత్తనం ఇచ్చారు బొడ్లో పెట్టుకుని పెత్తనం చేస్తే కుదురుతుందా? అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని అందరికీ పెత్తనం చేస్తే కుదురుతుందా? అంటే భారాన్ని వహించడానికి పెత్తనం కానీ, మరి మోయటానికి పెత్తనం కానీ, అధికారం చేయటానికి పెత్తనం అనేది కాదు. అందుకని ఏదో చేస్తుందంటారు కదా, అలా కాదు. మనకి ఇచ్చిన దానిని ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా భారాన్ని ఎంచుకోతగిందా? దేవా నాకు ఈ కార్యం ఇచ్చావు నాయనా, ఇంతవరకు నీకు స్తోత్రాలు నాయనా అని దాని వరకు అమ్మో అమ్మో పాట పాడేవాళ్ళు ఇంకెక్కడ ఎవరూ లేరు. మా బొన్న అంటుంది రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతే ఇక పాట పాడేవాళ్ళు ఎవరు కూడా లేనే. ఎంచుకోవటం అంటే ఏంటనమాట? నేను లేకపోతే పాట పాడేవాడు, పాట పాడే లేకపోతే దేవుడిని అయిపోతేవాడు ఎవడో కూడా వస్తూ ఉంటాడు. లేరు అని ఎప్పుడు అనుకుంటున్నామో అప్పుడు ఏమవుతుందనమాట? నిన్ను ఏం చేసుకుంటున్నావు అనమాట? హెచ్చించుకుంటున్నావు అనమాట. అలా హెచ్చించుకోమాకండి, ఎంచుకోమాకండి. నేనుంటేనే పాటలు పాడతా. పాటలు పాడకపోయినా ఆ పాటలు పాడటానికైనా ఏది చేయటానికైనా దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడే దొరుకుతుంది. కానీ నాకుంది ఇప్పుడు ఇంచుమించుగా కూడా నేను ఈ సన్నిధి మొదలెట్టే ఎన్ని సంవత్సరాలు అయింది? 24 సంవత్సరాలు అయిపోయింది. 24 సంవత్సరాల్లో కనీసంగా 2 పాటలన్నా పాడానా? 4 పాటల సంగతి తీసేసేయండి, 2 పాటలన్నా పాడానా? మరి నేనేమెంచుకోను? మనం ఏది చేయగలిగితే అది చేస్తావా? అందుకని ఎప్పుడు కూడా దేవుని పరిచర్య చేయాలి, దేవుని మనం వారంగా ఉండాలి అంటే మన శరీరాలను దేవునికి అప్పచెప్పాలి. సజీవ యాగంగా అప్పచెప్పాలంటే ముందల ఎంతవరకు మనం ఉండాలనేది ఎంచుకుంటూ కూడా నా స్థితి ఇది, నా భారము ఇది, నా ఆలోచన ఇది అని దానిని జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఉండాలి. కానీ అమ్మో నేనే 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 అని ఉన్నదాన్ని హెచ్చించుకోవద్దు అని చెబుతూ కూడా అక్కడ ఏమంటున్నారో ఒకసారి చూడండి పిల్లారా. విభజించి ఇచ్చిన దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము దేవుడు ఏం చేస్తాడంటే విభజించటం అంటే ఏంటనమాట? పంచుతాడనమాట. విభజించి అంటే ఏంటనమాట? పంచుతాడనమాట. సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విభజించి పంచుతాడనమాట. నీవిది నీవిది నీవిది, నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు ఈ పని చెయ్యి, లేకపోతే నువ్వు ఇట్లా పాటలు పాడు, లేకపోతే నువ్వు ఇట్లా తిరగలు చెయ్యి, ఇలాగా తలాంతులు ఎన్నో ఉంటాయన్నమాట. ఆయన ఏం చేస్తాడు? విభజించి వేరు వేరు చేసి ఏం చేస్తాడనమాట ఆయన. నీకు అది కూడా నీకు దేని మీద విశ్వాసం ఉంటే, దేని మీద విశ్వాసం ఉంటే అది ఇస్తాడు. కానీ నీకు విశ్వాసం లేని దాని మీద కూడా ఇవ్వనే. అది విశ్వాస పరిమాణము చొప్పున నీకు ఏది చెయ్యాలని ఉంటుందో, ఏది నమ్మకం ఉంటుందో, ఇది దేవుడు చేస్తాడు అనే ఆలోచన ఉంటుందో, ఆ దానిని బట్టే నీకు దేవుడు ఏం చేస్తాడంటే ఆ స్థానాన్ని ఇస్తాడు. కాబట్టి విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు ఏం చేస్తాడంటే అక్కడమ్మా ఏం చేస్తాడంటే పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొన వాళ్ళను. విశ్వాస పరిమాణ ప్రకారం అంట ఏం బుద్ధి కావాలంట? స్వస్థ బుద్ధి. స్వస్థత అంటే ఏంటనమాట? స్వస్థత అంటే ఏంటనమాట? రోగం ఉందా? స్వస్థత అంటే ఏంటనమాట? స్వస్థ బుద్ధి అంటే రోగము లేని బుద్ధి. అంటే బుద్ధికి కూడా రోగాలు ఉంటాయా? బుద్ధికి కూడా రోగాలు ఉంటాయా అంటే ఉన్నాయనే చెబుతున్నారు కదా, లేవని చెప్పటం లేదు కదా, ఉన్నాయనే చెబుతున్నారన్నమాట. కాబట్టి ఏ నీకు
ప్రమాణము చొప్పున నీకు ఇచ్చినా కూడా దాని విషయములో ఏం కావాలన్నమాట, ఏం బుద్ధి కావాలన్నమాట? స్వస్థ బుద్ధి అంటే రోగము లేని బుద్ధి అన్నమాట. అంటే రోగము లేని బుద్ధి అంటే అది ఏమై ఉంటుంది అనమాట? అది రోగం లేని బుద్ధి ఆగిపోతుంది కమ్మా అమ్మ, ఇది ఇంకోట రోగము లేని బుద్ధి అనమాట. అంటే రోగముండి బుద్ధి, రోగం ఉన్న బుద్ధి ఏమిటి వస్తుంది? రోగం ఉందంటే ఏమవుతాయి? రోగ లక్షణాలు ఉంటాయో ఉండవంటారా? రోగ లక్షణాలు ఉంటాయన్నమాట. రోగం లేని బుద్ధిగా ఉండాలంట. స్వస్థ బుద్ధి గలవారై అంటే స్వస్థత బుద్ధి అంటే దానిని వాడటానికి కానీ దానిని నెరవేర్చటానికి కానీ ఎటువంటి అవరోధ స్థానము అనేది ఉండకూడదు. అవరోధ స్థానము ఉంది అంటే ఏమవుతుందన్నమాట? అది రోగం వచ్చిన బుద్ధి అని అంటారు, లేదంటారా? అది అన్నమాట విశ్వాస. ఒక ఆమె అనుకుందట, నేను రోజు వెళ్ళి ఆ సన్నిధి ఊడిస్తే నాకు ఆశీర్వాదము అని ఎన్నదో, లేకపోతే ఆవిడకి ఆలోచన వచ్చిందో అనుకుని ఏం చేసింది అనమాట, నాకు ఆశీర్వాదం వస్తుందని సన్నిధి ఊడుస్తానికి ఆమె విశ్వాసం ఏమిటనమాట? సన్నిధి ఊడిస్తే నాకు ఆశీర్వాదము వస్తుంది అనే విశ్వాసం ఉంది కాబట్టి ఆ పని వారికి అప్పచెపుతాడనమాట. అయితే అప్పచెప్పిన తర్వాత ఇక ఇక నేను వెళ్ళకపోతే సన్నిధి ఎవరు ఓడవరు. ఈ బుద్ధి నేను వెళ్ళకపోతే ఈ పని ఎవరు కూడా చేయరు. ఈ బుద్ధి ఎవరిది అనమాట? స్వస్థ రోగం వచ్చిన బుద్ధి అది. అసలు నేను ఒక్కదానినే దొరికానా అనేటప్పుడు ఇదే బుద్ధి. రోగం వచ్చిందా రాలేదా? స్వస్థ బుద్ధి అయితే అమ్మో నేను వెళ్ళాలి, అందరికంటే ముందర వెళ్ళాలి, దాన్ని తొడవాలో ఏదైనా సరే, దేవుని పని ఏదైనా సరే అనమాట. అది కాని దానిని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అది ఏమైందనమాట? బుద్ధికి ఏమి రోగం అనేది వచ్చిందనమాట. అందుకని ఏది నీకు ఇచ్చినా, ఏది విశ్వాస ప్రమాణం చొప్పున దేవుడు నీకు ఏది ఇచ్చినా కూడా దానికి నువ్వు నెరవేర్చడానికి ఏం బుద్ధి కావాలంటే నీకు స్వస్థత నెరవేర్చగలిగిన స్థానాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా ఎవరికి ఇచ్చినా సరే, నాకు ఈ స్థానం ఇచ్చాడనుకోండి, నేను ఎలాగా దీనిని నెరవేర్చాలి, దీన్ని నేను ఎప్పుడు కూడా నాకు ఇచ్చిన దాన్ని నేను బదిలిపరుచుకుంటూ ఉండాలి అనేది నా బాధ్యత అయి ఉంటుందన్నమాట. అదే పాటలు పాడే ఉండాలనుకోండి, అప్ప నేను 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 పాటలు పాడకపోతే ఇంకెవరు పాడరు కాబట్టి ఆమెన్ అనేటప్పుడు వెళ్దాం. లేకపోతే ఏంటది, నేను ఆరాధన నేను వెళ్ళకపోతే ఆరాధన చెప్పేవాళ్ళు లేరు, నేను వెళ్ళకపోతే ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఈ బుద్ధులన్నీ ఏం బుద్ధులు అనమాట? ఆ స్థానాన్ని ఇచ్చారు కాబట్టి మనము దాన్ని నెరవేర్చుకోవాలి అనేది బుద్ధి, స్వస్థ బుద్ధి. దాన్ని నెరవేర్చుకోకుండా దానికి ఎటువంటి అవరోధాలు కలిగించడానికి వచ్చే ఏ ఆలోచనైనా కూడా అదే బుద్ధి అనమాట. స్వస్థ బుద్ధి లేకోకుండా రోగం వచ్చిన బుద్ధి అనమాట. అందుకని విశ్వాస ప్రమాణం చొప్పున ఇస్తారు కాబట్టి దానిని వాడటానికి, దానిని దాని చేత నువ్వు నడిపించబడటానికి కూడా ఏం చేయమంటున్నారనమాట? కావాలి ఏం చేయమంటున్నారు అమ్మా? స్వస్థ బుద్ధి గలవాడటకై తగిన రీతిని తన్ను తాను ఎంచుకొనవలెను. ఆ స్వస్థ బుద్ధి గలవారై దానికి తగినట్లుగా ఏం చేయాలన్నమాట? ఎంచుకోవాలి. నువ్వు ఆలోచన చెయ్యాలి. నీకు ఏ స్థితి అయితే, ఏ స్థానం అయితే, ఏ ఆలోచనలు అయితే నువ్వు చెప్పిన విశ్వాసాన్ని బట్టి జరుగుతూ వస్తూ ఉంటాయో దానిని ప్రకారంగా నువ్వు ఆలోచన చేస్తూ ఉండాలి. మొట్టమొదట చేయవలసింది శరీరము దేవునికి పనికొచ్చే రీతిలో ఉండాలంటే మాకు అడగొచ్చు, మీకు అడగకూడదు కానీ మాకు అడగొచ్చు. ఇట్ అంటే నేనేం చెబుతాను? అవును, అదే కదా అక్కడ చెప్పేది. మరి స్వస్థబుద్ధి గలవాడొకటి తగిన రీతిని తను తాను కలిగి ఉండాలి అనేది అక్కడ అర్థం. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి,
దానికి తగినట్లుగా నీవు ఉండాలి అని. స్వస్థ బుద్ధి నీకు ఇచ్చిన దానిని నెరవేర్చుకోవటానికి స్వస్థ బుద్ధి గలవాడవై దానికి తగ్గినట్లుగా నీవు ఉండాలి అని. అంటే ఏమిటి అంటే, పాటలు పాడేవారు ఉన్నారనుకోండి, ఆఖరికి వస్తాను అంటే అది కుదరదు. కాబట్టి అది కలవాడవై, నేను పాట పాడాలి కాబట్టి ముందలుండాలి అనేది, కలవాడవై జాగ్రత్తగా ఉండు. అవును, రాలేదు అంటే రోగం వచ్చింది, వచ్చావు అంటే సేఫ్, స్వస్థ బుద్ధి ఉన్నది అని అర్థం. అక్కడ గలవారై అంటే దాని అవసరం. ఆ పాటలు పాడేవాళ్ళది ఆ సమయము, కూర్చేవాళ్ళది ఒక సమయము, లేకపోతే దర్శనాలు చూసేవారికి ఒక సమయం ఉంటుంది, లేకపోతే ప్రార్థన చేసేవారికి మరొక సమయం ఉంటుంది. నాటకంలో సీనుల్లాగా ఉంటే అలాగా దానికి న్యాయము చేకూర్చగలిగే స్థానం అనేది తప్పనిసరిగా మనకి ఉండాలి అంటున్నారనమాట. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి మరి దేవుని కొరకు జీవించాలి అనేది మన ఆలోచన కలిగినప్పుడు మనం దానికి మొట్టమొదటిగా సిద్ధపాటు అవ్వాలి అన్నమాట. ఇంకా తర్వాత ఏమంటున్నారో చూడండి. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో నున్న ప్రతివానితోనూ కూడా నేను చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. మీకు ఆ మాటను చూస్తున్నట్లయితే ఏమై ఉన్నదో నాకైతే అర్థం కావటం లేదు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఏ కృప అంటది అమ్మా? ఏ కృపరా? నాకు 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 అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో నున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతి వానితోనూ నేను చెబుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతకీ కూడా అపోస్తలుడైన పౌలు మరి ఎంతగా పరిచర్య చేశాడు అంటే, మరి వన్ ఆఫ్ ది అని చెప్పడానికంటే ఆ దినాలలో అతనొక్కడే అని కూడా చెప్పొచ్చు. పరిచర్య చేసిన వాళ్ళల్లో, ఆ దినాలలో పరిచర్య చేసిన వాళ్ళల్లో అలాంటి వారు చాలా మంది ఉన్నారు అనే కంటే కూడా అతనొక్కడు చేశాడు అనేది అతను చేసినంతటువంటి, పౌలు చేసినట్టు అంతటి పరిచర్య మరెవ్వరూ కూడా ఆ దినాలలో. తర్వాత చేసేవాడు ఉండొచ్చేమో, దానికి కాదు. అప్పుడు మాత్రం అంతటి పరిచర్య చేసిన వాళ్ళు, దేవుని పని చేసిన వాళ్ళు, దేవుని సువార్తను ప్రకటన చేసిన వాళ్ళు, ప్రభువు యొక్క పునాది మీద కట్టిన వాళ్ళల్లో కూడా ఇంచుమించుగా కూడా ఒక్కడై ఉన్నాడు. అటువంటి వాడు మరొకడు ఉన్నాడా లేదా అనేది కానికంటే అతనై ఉన్నాడు అని చెప్పుకోవడం మంచిదన్నమాట. కానీ ఇక్కడ చూడండి, అంతటి పరిచర్య చేసిన ఆయన కూడా ఆయన ఏమంటున్నాడు? నాకిచ్చిన కృపను బట్టి, అంతటి పరిచర్య చేయటానికి నాకు దేవుడు, నేను యోగ్యుడను కాను. నేను ఏంటండి అంటే తను హెచ్చించుకుంటున్నాడా, తగ్గించుకుంటున్నాడా? మరి చూడండి, అంతట పరిచర్య చేసి కూడా ఆయన కృప బట్టే నేను యోగ్యుడని నాకు ఇవ్వలేదు. అర్థమవుతుందా? నేను చేయగలనని నాకు ఇవ్వలేదు. చేయగలిగిన పరిశుద్ధతను ఉందని నాకు ఇవ్వలేదు. అది దేవుని కృప చొప్పునే ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు అంటే నీకు ఏదైనా ఒకటి ఇచ్చాడు అంటే మన యోగ్యతను బట్టి కూడా ఇవ్వడు. ఆ యోగ్యతను బట్టి ఇవ్వాలి అంటే ఇంచుమించుగా ఎవరము కూడా సెలెక్ట్ కాలేము. కానీ కృపను బట్టే ఇస్తున్నాడు అన్నమాట. నువ్వు పనికి రావు అనటానికి ఇల్లు లేకోకుండా
కృపను బట్టి ఇస్తున్నాడు అన్నమాట. మరి అంతటాయనే ఆయన నేను యోగ్యుడను కాకపోయినా, స్వార్థ చెప్పడానికి యోగ్యుడను కాకపోయినా, కానీ ఆయన కృపను బట్టే నాకు ఆ స్థితిని నాకు ఇచ్చాడు కాబట్టి మీతో నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉంటుందంటే ఏమీ లేకపోయినా కూడా అన్నీ ఉన్న ఇస్త్రాకేమో అణిగి ఉంటుందట. ఏమీ లేని ఇస్త్రాకు ఏమి చేస్తూ ఉంటుందట, ఎగిరెగిరి పడుతూ ఉంటుందట. ఈయనకేమో అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఏమంటున్నాడు, నా స్థితిని బట్టి నాకు ఇవ్వలేదు, ఆయన కృపను బట్టే నాకు ఇచ్చాడు అంటున్నాడు. మనమైతే ఏదన్నా కూతుందంటే అమ్మో నేను దెబ్బ, నేను గొప్ప కాబట్టి నాకు ఈ దేవుడు నాకు ఇచ్చాడు, ఎంతమంది ఉంటే నాకే ఇచ్చాడు అని చెప్పి ఇక్కడేంటి మీరేంటో పంచాయతీ పెట్టిన ఆమె నిద్రపోతే నీకేమైంది? ఆ? ఏమా ఆ? ఏదో పంచాయతీ పెడతా ఉంటారు. అందుకని చెప్పి మనం కూడా మనకి ఇచ్చిన స్థానం అనేది, నాకు ఈ స్థితి ఇచ్చాడు, నాకు ఈ స్థితి ఇచ్చాడంటే నేను యోగ్యుడను అనేది కాదు, కానీ నా విశ్వాస ప్రమాణం ఉంది. దానిని బట్టి నాకు ఏం చేశాడనమాట, ఈ పరిచర్యను నాకు అప్పచెప్పాడు. నాకు ఎటువంటి విశ్వాస పరిమాణం ఉందంటే వాక్యాన్ని విడదీసి 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 దాంట్లో ఉన్న సారాన్ని చెప్పాలి అనే విశ్వాసము నాకు ఉంది. కాబట్టి నేను మిగతా విషయాలు ఒకవేళ బలహీన అయి ఉండొచ్చేమో, కానీ ఈ ఈ విశ్వాస నాకు ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట, నాకు దానిని నేను కాబట్టేనా ఎంత చెబుతున్నాను అని చెప్పి అనుకుంటే సరిపోతుందా? అలా ఎవరి పరిచర్య, ఎవరి ఆసక్తి అయినా కూడా మన ఆసక్తిని బట్టి ఆయన ఇస్తూ ఉంటాడు. కాబట్టి దానిని మనము స్వస్థబుద్ధి గలవారమై ఏ మాట చెప్పినా, ఇప్పుడు నా బాధ్యత ఏమో, ఏ మాట చెప్పినా మీ ప్రయోజనం కోసం తప్పితే, ఇంటికి వాసి నా ప్రయోజనం కోసమైనా లేకపోతే నా పలుకుబడి కోసమైనా దేనికోసమైనా నాకు ఇచ్చిన ఈ భారాన్ని చేస్తే అది చాలా కూడా ప్రమాదకరమైందనమాట. ఆలోచన ఒక్కటి మాత్రమే, ఏ ఏ మాట మాట్లాడినా కూడా అది మీకు ఏమై ఉండాలన్నమాట, ప్రయోజనాన్ని ఇచ్చేదిగానే ఉండాలి. అది నా బాధ్యత అన్నమాట. అది నా స్వస్థ బుద్ధి అన్నమాట. ఎట్లాగైతే నాకెందుకులే, ఏమైతే నాకెందుకులే, ఏదోలే పోదాములే అనుకుంటే ఏం బుద్ధి వచ్చిందనమాట, బుద్ధికి రాగం వచ్చిందనమాట. అందుకని ఎవరికి ఎటువంటి ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా కూడా మనకు యోగ్యత కలిగి ఆ స్థానాన్ని ఇచ్చాడని అనుకోవద్దు, కానీ ఆయన కృపను బట్టే నాకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. నాకు ఆ పరిచయం చేయటానికి, లేకపోతే నాకు ఆ పని చేయటానికి, లేకపోతే నాకు పాటలు పాడటానికి, లేకపోతే నాకు హెచ్చరిక చేయటానికి నాకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. కానీ అని మనం ఏం చేసుకోవాలి, మన బుద్ధిని స్వస్థత పరుచుకుంటూ కూడా ముందుకు సాగే వారంగా మనము ఉండాలి అంటున్నారనమాట. కాబట్టి ఆయన కృప చొప్పున నాకు ఇచ్చాడు కాబట్టి మీకు కూడా ఇచ్చినది అనేది కృప చొప్పునే, కానీ మీకు ఏదో పెద్ద పగలదీసి యోగ్యత కలిగి గొప్పవారు పరిశుద్ధులు అని చెప్పి మీకు ఆ స్థానాన్ని, నీకే కాదు నాకు కూడా ఆ స్థానాన్ని మాత్రం ఇవ్వలేదు. కాబట్టి మీరు ఇది గ్రహించి ఆయన కృప చొప్పున ఇచ్చారు కాబట్టి దానికి మీరు ఏం చేయాలన్నమాట, ఒబ్బే అయ్యి న్యాయము చేకూర్చి స్వస్థ బుద్ధి గలవారై ఏం చేయమంటున్నారనమాట, ఏంటో ఉండవారై దానికి న్యాయం చేకూర్చాలి. తర్వాత తర్వాత ఏం చెప్పమ్మా, అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. చూసారా, మన శరీరంలో అవయవాలు ఎన్నో ఉన్నాయి. ఏ అవయవమైనా కూడా ఈ శరీరానికే
పని చేయాలా లేదంటారా? ఏ చెయ్యైనా ఈ శరీరానికే, కాలైనా ఆ శరీరానికే, కన్నైనా ఆ శరీరానికే, ముక్కైనా నోరైనా అన్నీ ఈ శరీరానికి పనిచేస్తానికా లేదా? పనిచేస్తాని అనమాట. అయితే అలాగే నీ అవయవాలన్నీ కూడా నీ శరీరానికి ఎలాగైతే పనిచేస్తున్నాయో నీకిచ్చినటువంటి ఆ స్థానము కూడా, ఆ తలాంతు కూడా, అక్కడ ఆ తలాంతు కూడా ఏమంటున్నాడు? అన్ని ఒక్కటేనని ఎలాగున్నా అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవసరమై ఉన్నాము. అవయవములమై ఒకరికి ఒకరము ఏమై ఉండాలంట? ఒకరికి ఒకరం అంటే ఒకరికి ఒకరం అంటే ఒకరికి ఒకరం అవయవములు అంట. అంటే ప్రతి అవయవము కూడా నీ శరీరానికి పనిచేస్తుంది. ఒకరికి ఒకరం అవయవం అంటే ప్రత్యేకమా? ఇక్కడ ఉందా? ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాం. ప్రత్యేకముగా అవయవమే అంటే, ప్రత్యేకముగా అవయవం అంటే ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని చేస్తుంది. ఒక అవయవం ఏం చేస్తుంది అనమాట? ఒక పని చేస్తుంది అనమాట. కాలు పని చెయ్యి చేయదు, చెయ్యి పని కాలు చేయదు, కంటి పని చెవి చేయదు, చెవి పని కన్ను చేయదు, నాలుక పని రుచి చూద్దాం, దాని పని దానిదేనమాట. అయితే ఇంకొక దానికి వస్తుందా అంటే రాదు అన్నమాట. అయితే ఈ స్థితి అయితే ఇప్పుడు వాస్తవంగా అయితే రుచి చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? నాలుక మీదకి వెళ్ళాలి. మరి అలాగే వినాలి అంటే అక్కడికి వెళ్ళాలి. అది అక్కడే చేయాలి. అలాగే నీకు కూడా ఇచ్చినటువంటి ఆ స్థానము అనేది ఏదైతే నీవు ఏ అవయవముగా నిన్ను దేవుడు మరి నీ ఆసక్తిని బట్టి ఇచ్చాడో, అర్థమవుతుంది, ఆసక్తిని బట్టి నీకు ఇచ్చాడో నీ అవయవము అందరికీ ఉపయోగపడాలి. ఒకరికొకరం అందరికీ ఆ అవయవము ఉపయోగపడాలి. అందరికీ ఆ అవయవము నీ చెయ్యి అయితే నీకే ఉపయోగపడుతుంది. నాకు ఇచ్చిన భారం అయితే నాకు కాదు. ఈ భారం అనేది ఎవరికి ఉపయోగపడాలి? అందరికీ ఉపయోగపడాలి. ఏ భారమైనా సరే, నీకు ఒక దర్శనం చూడాలంటే భారం ఇచ్చారు చూస్తున్నావు అనుకో, ఆ దర్శన భారం అనేది ఎవరికి ఉపయోగపడాలి? అందరికీ ఉపయోగపడాలి. నువ్వు కాని పాటలు పాడుతున్నావు అనుకో, ఆ భారం అనేది ఎవరికి ఉపయోగపడాలి? నీకు ఒక్కదానికే కాదు, అందరికీ కూడా ఉపయోగపడాలి. లేకపోతే ఒక హెచ్చరిక చేసే స్థానం ఉందనుకోండి, ఆ హెచ్చరిక చేసే స్థానం కూడా అది నీకు ఒక్కదానికేనా? అందరికీ అది ఉపయోగపడాలి. ఎవరికి హెచ్చరిక చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి. ప్రార్థన చేసే స్థానం ఉందనుకోండి, నీకు ఇష్టమైతే ప్రార్థన చేస్తావు, లేకపోతే లేదా కాదు. ప్రార్థన చేయాలి అన్నప్పుడు నీకు ఇష్టమైన, కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, వేదనైనా, ఏదైనా సరే అప్పుడు నీకు ఆ అవయవముగా నీవు ప్రార్థన అవయవముగా ఉన్నావు కాబట్టి నీవు అందరికి ఏ సమయాల్లో ఎవరికి ఏదవుతుందా అంటే అది చేస్తామో అది పని అన్నమాట. సరే, ప్రవచన వరం ఉందనుకోండి, నేను ఒకవేళ ప్రవచన వరం సామాన్యంగా కూడా కొంతమంది కొద్దిపాటి ఆలోచన వస్తుంది, కానీ కొంతమందికి అయితే తెలవదు. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ప్రవచన వరాలు కొందరికి తెలవు. అయితే మాట మనతో మాట్లాడతారు, కానీ వారికి చెప్పే వాళ్ళకి తెలియదు. కొందరికి కొందరికి ఆలోచన ఉంటుంది. ఏది ఏమైనా సరే కొందరికి ఆలోచన ఉన్నప్పుడు పద్మమ సంఘం కాదు కదా, ఆవిడతో చెప్పేది ఏంటి, నోరు మూసి కూర్చుంటే సరిపోద్దా?
ఎవరికైనా ఎక్కడైనా సరే విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ స్థానం అనేది ఏమవ్వాలన్నమాట, ఆ అవయవం అనేది, ఆ స్థితి అనేది, ఆ పద్ధతి అనేది ఏమై ఉండాలన్నమాట, వాడబడి అందుకే నివ్వదు అందరికి ఒకరికి ఒకరము. నీ దగ్గర ఒకటి ఉంటుంది, ఈమె దగ్గర ఒకటి ఉంటుంది, ఆయన దగ్గర ఒకటి ఉంటుంది, ఇంకొకరి దగ్గర ఇంకోటి ఉంటుంది. ఎవరిది వారు ఏం చేసుకుంటా ఉండాలి, అందరికీ అవసరమైనప్పుడు దాన్ని ఏం చేయాలి, వాడుతూ ఉండాలన్నమాట. అర్థమవుతుందా మరి? అప్పుడే మన శరీరాలను దేవునికి ఎలా ఇచ్చినట్టు అనమాట, సజీవ యాగంగా మనకి దేవునికి సిద్ధపరుస్తున్న వాటిలో ఇది కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఈ ఏదో ఆశీర్వదిస్తాడు, ఇల్లు ఇస్తాడు, వాక్కులు ఇస్తాడు, మీరు 20 రోజులు కూడా ముక్కు మూసుకుని బతకండి అని చెబితే అది బ్రహ్మాండంగా ఉంటుంది. ముక్కు మూసుకుంటారు, ఆ తర్వాత హాస్పిటల్కి లాక్కెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంతేనా? ఇప్పుడు మనము మనకిచ్చిన భారం అనేది మందస భారదం, దేవుని మహిమపరిచే భారం, దేవుని పని కొరకు సిద్ధపడే భారంగా ఉండాలి. ఎన్నాళ్ళు 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 20, 30, 40 సంవత్సరాలు ఉన్నా కూడా దేవుని పని చేస్తానికి పనికిరానప్పుడు ఎందుకు ఉపయోగము, ఉపయోగం లేదుగా అవుతుందన్నమాట. అందుకని ఈ మాట చెబుతున్నాడు. అంటే ఇంచుమించుగా కూడా ఆ దినాలలో రోమి సంఘం కూడా బలమైన సంఘం. ఆ బలమైన సంఘం కాబట్టి వాళ్ళతో చెబుతున్నాడు అనమాట, మీరు ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటారు, మరి దేవుని గిట్ట పనికొచ్చేవారుగా మీరు ఉండాలి అని చెబుతూ కూడా వేరు వేరు కలిగి చెప్తుందరా ఉన్నాము. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. చూసారా, అనేక కృపావరాలు ఉన్నాయి. అక్కడ కృపావరం అనేటప్పటికి ఏదో నువ్వు గొప్పని దెబ్బని లేకపోతే అప్పు పరిశుద్ధుడు అని పరిశుద్ధురాలు అని లేకపోతే అని దేవుడు నీకు ఇవ్వలేదు. కానీ కృప చొప్పుని ఆయన ఇచ్చాడు. అంటే నీకున్న బలహీనత ఏది లెక్క చేయకుండా ఇది నీవు, ఇది నేను ఈ పని చేస్తాను అని విశ్వాసంతో ఉన్నావు కాబట్టి నీకు దానిని దేవుడు ఇచ్చాడు. దేవుడు దానిని ఇచ్చాడు. అడిగేటప్పుడు చాలా మంది అడుగుతారండి, నాకు కావాలి, నాకు కావాలి, దర్శనం కావాలి, లేకపోతే ప్రవచనం కావాలి, వాక్యం కూడా ఉంది కదా, బాగా ప్రవచన వరాన్ని కోరుకోండి మీకు అది ఇస్తాడని కొరింథీ పత్రికలో ఉంది కదా. కోరుకుంటారు, మంచిదే, కోరుకుంటారు. కానీ దానికి న్యాయము చేకూర్చలేనప్పుడు వచ్చిన స్థానం అనేది చాలా ప్రమాదకరమైన స్థానం. అంటే అసలు కోరుకోకుండా ఉంటారు కొంతమంది అనమాట. ఏంటంటే కోరుకోకుండా ఉండంగానే దేవుడు పెడతా అంటే శుభ్రంగా తిని బలిసింటూ కూర్చుంటా ఉంటారు కొంతమంది అనమాట. ఎట్లాంటి మనకు తెలివితేటలు లేకపోతే కదా, తెలివితేటలు లేకపోతే కదా, తప్పుకు తిరిగే బాధ ఆలోచనలు లేకపోతే కదా మనకి. కానీ అది కాదు కావాల్సింది. మన దేవుడికి కృతజ్ఞత కలిగిన వారమై మన జీవితాల్లో ఎన్నో 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 మేలు చేసుకుంటా వచ్చాడు. కాబట్టి నా దేవుని పనిలో నేను కూడా ఒక చిన్న భాగంగా ఉండాలి అని ఆశ కలిగిన వారమై మనం ఏం చేయాలన్నమాట, దానికి ముందుకు సాగే వారంగా ఉండాలి. కాబట్టి ఏ విధైనా కూడా ఈ కృపావరం అనేది, ఇక్కడ మొదటి వరం కృపావరం ఏం చెబుతున్నారు, కృపావరం ఏంటది ఇప్పుడు చెప్పిన కృపావరం ఏమిటి, ప్రవచనం అయితే నీకు విశ్వాసాన్ని బట్టి పరిమాణం, నీకు ఎంత విశ్వాసం అంటే అంత పరిమాణము చొప్పున ప్రవచింతము. శ్వాస పరిమాణం చొప్పున ఏం చేస్తారంట అంటే దాన్ని ఏంటి, విశ్వాస పరిమాణం ఏంటి, ఎలా ఉంటుంది? ప్రవచనం చెప్పేది నేను, వినేది మీరు, అవునా కాదంటారా? విశ్వాస ప్రమాణం అంటే ఎట్లా ఉంటుంది? నా విశ్వాసమా మీ విశ్వాసమా? చెప్పేది ఎవరు? మరి నా విశ్వాసమా మీ విశ్వాసమా? ప్రవచించవలసింది ఎవరు, నేనా నువ్వా? మీకు నేను ప్రవచించాలి, నా విశ్వాసమే కదా. నా విశ్వాసం ఏంటి?
ఉం? నా విశ్వాసం ఏమిటి, ఎలా ఉంటుంది? అవునయ్యా, విశ్వాసం ఉండాలి కదా. అవును, అందరికీ ఉంటుందా? అందరి మీద ఉంటుందా? అందరి మీద ఎలా విశ్వాసం ఉంటుంది? ఇప్పుడు చెప్పే ప్రవచనమైనా కూడా నీ విశ్వాసం ఎలా ఉంది? వారి మీద నీ విశ్వాసం ఎలా ఉంది? అక్కడ ఉంది. అర్థమైందా? అంటే దాని ఆలోచన ఏమిటి అసలు? ఎలా ఉంటుంది అది? ఎలా ఉంటుంది అనేది అసలు దాని స్టేజ్ మీకు చెప్పాలనేది నా నా భావన అన్నమాట. అది ఎలా ఉంటుంది? 3 నెలలకో 6 నెలలకో ఆదివారాలు కూడా ఊరికి మాట చెప్తున్నాను అనుకోండి. అను అను 3 నెలలకో 6 నెలలకో ఎప్పుడో సన్నిధికి వస్తారనుకోండి. సరే వచ్చి, అయ్యా నేను వ్యాపారం పెడుతున్నానయ్యా, మంచిగా ప్రార్థన చెయ్యయ్యా. ఇప్పుడు నాకేం విశ్వాసం, ఏం విశ్వాసం ఎలా ఉంటుంది? నాకు విశ్వాసం ఉంటుందా? మరి నేనేమి ప్రోత్సహిస్తాను? అదే రోజు వస్తున్నారనుకోండి, భక్తితో ఉంటున్నారనుకోండి, అప్పుడు దేవునితో ఉంటున్నారు కాబట్టి, దేవుడు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి అప్పుడు నాకు కొంత వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అది ముందర మీ మీద కూడా ప్రవచనలు వచ్చేటప్పటికి ఒకటి, ఇది వ్యక్తిగత ప్రవచనం. ఈ ప్రవచనం అనేది ఏంటనమాట? వ్యక్తిగత ప్రవచనం ఇది. కానీ పరిశుద్ధాత్మ ప్రవచనం అనేది అలాగా అసలు ఉండదు ఎప్పుడు కూడా. నిన్న ఎక్కడో మొన్న చెప్పారు కదా. ఎక్కడ చెప్పారు? ఇక్కడ చెప్పలే ఇంకాను. మొన్న అక్కడ చెప్పారు, ఎక్కడ వెళ్ళిపోయిలో చెప్పారు. బుజ్జిమా తోట ఒలుపుతాను, నువ్వు సరిగ్గా లేకపోయావంటే అదేంటది? నేనంటే ఊరుకుంటారు మీరు? అయ్యారికి ఏదో జబ్బు చేసిందిరా బాబు, ఎక్క పుట్టిందిరా, పిచ్చి పుట్టిందిరా అనుకుంటారు. నాకు ఆ స్థానం ఎవరు? కానీ ఎవరికి ఇచ్చేదారు? అది పరిశుద్ధాత్మ దేవుడు. అది పరిశుద్ధాత్మ ప్రవచనం. హెచ్చరిక చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అదిగాక ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలు గంభీరములని మీరు విన్నారు. ఈ గంభీరాలు ఎలా ఉంటాయి అంటే, ఓయ్ ఇంకా 6 నెలలకు నువ్వేం ఆలోచన చేస్తావో ఇవ్వాలే ఆయనకి తెలుసు. ఇంకా 6 నెలలకి నువ్వు ఏం ఆలోచన చేస్తావో ఇవ్వాలి ఆయనకి తెలుసు. కానీ నీకే తెలియదు, అది నీకు తెలియదు. కానీ ఆయనకి ఇప్పుడు మరి 6 నెలలకు నువ్వు ఆలోచన చేసే ఆలోచనకి ఇవాళ ముందు వస్తానంటాడా, ఆ రోజున వస్తానంటాడా? ఇవాళే మొదలెడతాడు అడుగు. ఇవాళ అడుగు మొదలెడతాడు అనమాట. అడుగు వేయటము వేయించటము కూడా ఇవాళే మొదలెడతాడు అనమాట ఆయన. అర్థమైందండి? ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు అది అట్లా ఉంటున్నది. అందుకని ఆయనను మనం ఆయన ఆలోచనలకు కానీ, ఆయన తీర్పుకు కానీ, ఆయన మార్గాలకు కానీ మనం ఎప్పుడు కూడా ఎంత తగిన వారం మాత్రం కాదు. కానీ మనకిచ్చిన దానిని న్యాయం చేకూర్చుంటూ కూడా ముందుకు సాగవలసిన వారంగా మనము ఉండాలి. ప్రవచన వరం అయితే విశ్వాసం కలిగి మనం ప్రవచిస్తూ ఉంటారు కాబట్టి విశ్వాసుల్లాగా ఉంటూ దాన్ని ప్రవచనానికి సిద్ధపాటు కావాలి. మరొక మాట కూడా ఏమంటున్నారు? ప్రవచితము పరిచర్య అయితే పరిచర్యలోను, పరిచర్య అయితే అంటే పరిచర్య అంటే ఏంటంటే పాస్టర్ గారు, చాలా అంటే ఒక్క మాటలో చెప్పాలి నాకు.
కాదనుకో, కాదని నేను అన్ననుకో, అది ఏళ్ళకి ఏళ్ళకి చేతికి 5 ఏళ్ళు ఉన్నాయని చెబుతున్నావు నువ్వు. మరి ఇను పరిచర్య, పరులకు కావలసిన కార్యములు. పరి అంటే పరులు, చర్య అంటే కార్యములు. ఎవరికి ఏ కార్యములు అవసరమో అది చేయటం పరిచర్య. అవును, అది పరిచర్య. మన ఇంట్లో ముసలాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు లెగలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తానికి పరిచయం చేయలేక సత్తన్నాను అనరా మీరు? అంటారా? యావే కొంచెం మంచినీళ్ళు ఇవ్వే అందని, అమ్మ నీకు పరిచయం ఇవ్వలేక సత్తన్నానంటారు. చుట్టూ తిరగలేక నేను చస్తున్నాను, అది పరిచయం అనరా మీరు? మరి అంటే ఆమెకు అది అవసరము. పరులకు కావలసిన చర్యలు, కార్యములు. ఇది దీనికి విశ్వాసం లేదు. ఇక ఉంటే ఉండొచ్చు, ఎందుకు ఉండదు? పరిచర్య అయితే పరిచర్యలోను చెప్పేదను. ఇప్పుడు ఆ ముసలాళ్ళకి పరిచర్య చేస్తున్నారు అనుకోండి, ఈ పరిచర్య నా భాగం ఇది, నా దేవుడు నాకు శక్తినిస్తాడు, నాకు ఆశీర్వాదం ఇస్తాడు అనేది ఏమై ఉంటుందన్నమాట. చెప్పు. ఇప్పుడు దేవుడు ఇస్తాడని నువ్వు చేసే పరిచర్య చూసావా, అది ఫలితాలను ఇస్తుంది అని అర్థమవుతుందా? అలాగే నేను చెబుతున్నాను అనుకోండి, ఇది చెప్పేది నాకు దేవుని స్థానాన్ని ఇస్తుంది అని చెప్పగలిగిన స్థానమే పరిచర్య. మీ అవసరతలో, ఆ వాక్యములో మీ అవసరతలు తీర్చడం అనేది నా పరిచర్య. అంటే ఎవరికి ఏ పరిచర్య ఇస్తే దాన్ని మనం ఏం చేసేవాళ్ళు అనమాట, అందరికీ కూడా ఉపయోగపడే రీతిలో మనము దానిని ఉపయోగించాలి. అదే మన శరీరాలను మనం అప్పచెప్పే స్థానం అనేది ఇది అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకని ఒక పని చేయండిలేండి, మనకు వంటాడు ఒక ఆయన ఉన్నాడు, ఓయ్ అరే నువ్వు రోజు అందరు కొడి పెడతా ఉంటా, నేనైతే వాక్యం చెబుతాలే, దేవుని స్తోత్రం, మీరు నాకేం ఇవ్వద్దులే. కానీ పని అయితే కాబట్టి రోజు అందరూ వంట చేస్తా ఉండడం సరిపోద్ది. ఇక ఎరా అది కూడా నా మరి మనం ఎట్లా ఉంటాయంటే, మన దేవుని దృష్టిలో మనం ఎక్కడ దొంగలమై ఉంటామంటే ఇటు తిప్పి అటు. అది పరిచర్య అంటే మేలుకరమైనది, స్వార్థము లేనిది. అది అది పరిచర్య అంటే. ఆయన వచ్చి చేయమంటే ఆడు రోజు సంపాదించుకుని వచ్చి ఇంటికి చేస్తాడా? మనం ఎట్లా డైవర్ట్ చేస్తామంటే వాక్యాన్ని అలా డైవర్ట్ చేస్తామన్నమాట. దేవుని స్తోత్రం. అందుకని పరిచర్య అయితే పరిచర్యలోను. తర్వాత చంద్రబాబు బోధించే వాళ్ళైతే బోధించేవాడుగాను, హెచ్చరించేవాడైతే ఎవరైనా బలహీనలై ఉండి తప్పులు చేస్తా అంటే వాళ్ళని హెచ్చరించే స్థానంలోను పని కలిగి ఉండుము. బోధించేటప్పుడేమో మార్గాన్ని తెలపాలి, హెచ్చరిక చేసేటప్పుడేమో పొరపాట్లు చెప్పాలి. హెచ్చరిక అనేది ఏంటనమాట, మార్గం తప్పినప్పుడు హెచ్చరిక చెయ్యాలన్నమాట. నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి మరి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, నష్టపోతావు, లేకపోతే కష్టపడతావు, ఇబ్బంది కలుగుతుంది, ఏదైనా రావచ్చు అనే ఆలోచన కూడా చెప్పటం అనేది కూడా హెచ్చరిక అన్నమాట. దేవుడైతే ఏమంటున్నాడంటే ఆశీర్వాదం కంటే కూడా హెచ్చరికను కోరుకోండి. ఆశీర్వాదం కంటే కూడా ఏం కోరుకోవాలన్నమాట, హెచ్చరికను కోరుకోండి మీరు. అది మీకు ఎంతో ఆశీర్వాదాలను ఇస్తుంది అనమాట. మనమేమో ఆశీర్వాదాలను కోరుకుంటాము, ఎవరైనా హెచ్చరిక చేశారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, పెద్ద బాధ కలుగుతుంది అనమాట. కానీ హెచ్చరికలో వచ్చిన స్థానం అనేది నీకు ఆశీర్వాదాన్ని, నో డౌట్. అందులో హెచ్చరిక చేశారంటే దాన్ని నువ్వు ఫాలో అయ్యావంటే దేవుని ఆశీర్వాదము డెఫినెట్గా ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం.
అందుకని హెచ్చరిక చేసేవారైతే హెచ్చరిక. తర్వాత కలిగి ఉందము. ఇంకా పంచిపెట్టేవాడు శుద్ధ మనసు అంట. అదేంటండి? దానికి చెడ్డ మనసు కూడా ఉందా? ఎట్లా ఉండదు చెప్పమ్మా. పంచి పెట్టటమా? పంచటం అంటే ఏంటి? పంచటం అంటే అక్కడ ఉన్నదాన్ని అందరికీ కూడా పెట్టాలి అనే దగ్గర పంచటమే కదా. ఆ పంచేది ఏ మనసులో పెట్టాలంట? మంచి అంటే ఎట్లా ఉంటుందండి? పంచేది కూడా ఆళ్ళది కాదు, నీది ఆళ్ళది అవ్వచ్చు. మీరు అటుకాయ లెచ్చందు శ్రీలత, మరి పంచేది అమ్మగారు. ఇప్పుడు దానికి కూడా ఏం కావాలంట? శుద్ధ మనసు కావాలంట. అది ఎట్లుంటుందండి? అట్టా చెప్తున్నావా? అట్టాగనంటావా? అది కాదు. పంచిపెట్టే వాళ్ళు ఒక్కడు చూడండి, ఎక్కడుంటుందో ఏమిటో చూడండి ప్రియులారా. పంచిపెట్టేవారు కానీ, ప్రార్థన చేసేవారు కానీ, ఏది ఏమైనా కూడా ఒక ఆలోచన అనేది ఎప్పుడు కూడా వివరాలు గమనించండి ప్రియులారా. పంచిపెట్టేవారు శుద్ధ మనస్సు అంటారు. అన్నాలు మంచిదే, దేవుని స్తోత్రం. ఇది ఏమిటి, ఎలా ఉంటుంది? సరే వస్తా ఉంటారు తీసుకునే వాళ్ళ దగ్గరికి. పంచిపెట్టే వాళ్ళు వెళ్ళినా, తీసుకునే వాళ్ళు వచ్చినా కూడా నువ్వు పంచిపెట్టేది ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇక్కడ అక్కడ ఉండాలి. పంచిపెట్టేది ఏదైనా ఇక్కడ అక్కడ ఉండాలి, కానీ అక్కడ ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ అక్కడ ఉండాలి. ముందు ఇది జరగాలి, తర్వాత అది జరగాలి. కానీ ముందు అది జరుగుద్ది, తర్వాత ఇది జరుగుద్ది. అది కాదురా. వస్తా ఉంటారు కదా, బన్ను వచ్చింది అనుకోండి, బన్ను వచ్చింది కాబట్టి పెద్దకాయ పట్టుకుంటుంది ఇక్కడ. అర్థం కాల? ముఖం చూసి కాయ తీర్థం వేరు, కాయ తీసి ముఖం తీర్థం వేరు. చికెన్ బకెట్ పట్టుకున్నారనుకో, చెప్పు. ఇప్పుడు రేపు భోజనాలు వచ్చినప్పుడు చికెన్ బకెట్ పెట్టుకున్నారనుకో, ఒకే అనేది మనం చెప్పలేమమ్మా. ఎవరికి ఏది సమకూర్చుతారో దేవుడు అనేది మనం చెప్పలేము. మా విసిరి గారు ఉన్నారనుకోండి, పట్టుకునేది అదే. ఎవరికంటే ఇది పెట్టంటే వాళ్ళకి ఎత్తది అనమాట. అది వీళ్ళ ముగ్గురు, వాళ్ళ పార్టీ, వీళ్ళకేదు. అది మంచిదేనా? అందుకని శుద్ధ మనసు అంటే ఏంటంటే, అది ఎవరికి ఏది యోగ్యతో అది దేవుడు ఇస్తాడని చెప్పి మనకు అప్పచెప్పిన పనిని మనము ఏం చేయాలన్నమాట? నెరవేర్చాలి. ఒక మనసుతో కాకోకుండా, ఒక సెపరేట్ కాకోకుండా, అది ఎవరికి అప్పచెప్పగలిగే స్థానం ఉండాలన్నమాట? దేవునికి అప్పచెప్పగలిగిన స్థానం అనేది ఉండాలి. అప్పుడే అది ఏమవుతుంది అనమాట? పంచిపెట్టేటప్పుడు ఏ మనస్సు అవుతుంది అనమాట? శుద్ధ మనస్సు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటు అలాగ ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చే వరాలన్నమాట. తర్వాత పై విచారణ చేయువాడు జాగ్రత్తతో చెయ్యాలంట. పై విచారణ అంటే విచారణ చేయవలసిన సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇంచుమించుగా కూడా ఎవరైనా బలహీనులైనప్పుడు, మార్గము తప్పినప్పుడు కూడా ఏమవుతుందన్నమాట? విచారించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆ విచారణ చేసేటప్పుడట ఏం చేయాలంట? జాగ్రత్తగా
అంటే జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా అంటే నిజమా కాదా అంటే ఇంకేముంటుంది? నీకేం తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది? ఆ, జాగ్రత్తగా అంటే పాముని పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ, అక్కడ ఇప్పుడు చెప్పేది నువ్వు చెప్పేదిరా. నువ్వు ఒక తప్పు చేసావు. నువ్వు తప్పు చేసావు అని నిన్ను నేను విచారిస్తున్నాను. విచారించేటప్పుడు నువ్వు ఈ తప్పు చేసావని ముఖానికి అన్నాను అనుకోండి, నా ముఖాన్ని ఓడిసి నువ్వు చేయలేదా, నువ్వు ఎక్కడ ఏం చూసావు, నీకు ఎవరు చెప్పావు అని నువ్వే కొట్టడానికి చేసావని నా మీద 4 ఊసి పోతావు నువ్వు. నీ సంగతి ఎట్టన్నావని, అవునా కాదా? అందుకని నీ మీదకు రాకోకుండా అంటే నీవు దాంట్లో పాలు కాకోకుండా న్యాయము చూపించగలిగిన ఆలోచన మాత్రమే చెయ్యాలి. జరిగే విచారణలో సంగతి చెబుతున్నాడు. జరిగే విచారణలో నీ మీదకు రాకోకుండా కొరటి పత్రికలో కూడా అదే ఉంది. మీరు జాగ్రత్తగా ఉండి, మీరు ఆ పని మెలకువగా ఉండి మీరు ఆ పని చెయ్యండి అంటే అది మీ మీదకి రాకుండా వాళ్ళని ఏం చేయాలి? మేల్కొల్పే విధంగా ఆ విచారణ అనేది చెయ్యాలి. ఇది మన శరీరాలు దేవుని కొనుకొస్తాయి. కొంచెం కష్టం కదా, అవునా కాదంటారా? కష్టంతో కూడిన పని దేవుని పని అంటే తేలిక కాదు. అంతటి విలువైన పని మరొకటి కూడా లేదన్నమాట. ఎందుకంటే దేవుని పని కోరుకుంటే వచ్చేది కాదు, కానీ ఆయన ఇష్టపడితే వచ్చేది, కానీ మన అన్ని రాదన్నమాట. నేను ఈ గాడిదని ఎక్కడికో పోలేండు పంపుదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోయినట్లుందిగా, లేదుగా, పోతే తగిలిందా? అసలు వాటి చెప్తున్నాను. నిజంగా నేను పోలేండు పంపించేద్దాం అనుకున్నాను ఇద్దరు. కానీ ఆ రోజు రాత్రి, ఎప్పుడో ఒక రోజు రాత్రి నేను ఒక చిన్న దర్శనాన్ని చూశాను. నేను అంతగా తొందరగా ఇది నాకు చూపించు నాయన, నీ చిత్తం ఏమిటో నాయన, నీ చిత్తం అయితే జరిగించు అనే మాట తప్పితే నేను ఎప్పుడు కూడా నాకు చూపించు నాయన, ఇదేంటి నాయన, దీనికి తాకుందా, ఏకుందా, ఇవేకుందా, నేను ఎప్పుడు దేవుడిని అసలు ఇది కావాలని కానీ ఇది అవునని కానీ నేను ఎప్పుడు దేవుడిని అసలు అడగలేదు. నీ చిత్తమైతే ఏదైతే ఇది నాకు తగలే ఇచ్చేయ్యా అని అడుగుతాను. కానీ ఇవాళకైనా సరే నేను అదే అడుగుతాను, కానీ ఎప్పుడు కూడా అది అడగను అన్నమాట. ఇలా నేనైతే వాస్తవంగా వారు డిసైడ్ అయిపోయా. ఎందుకంటే నా ఆలోచన నాది. అక్కడ పరిచర్య మీద ప్రస్తుతానికి జరగాలంటే కొంచెం కష్టమే. మరి ఏంటి, అవకాశం వచ్చింది, కావాలంటే దొరకదు అనే ఆలోచనతో నేను సిద్ధపడిపోయాను. కానీ ఆ రోజు రాత్రి మొదటి రోజు ఎప్పుడో ఒక రాత్రి ఒక పెద్ద చెరువు ఉంది. చెరువులో నీళ్ళు చాలా ఫుల్గా ఉన్నాయి. మా కుమార్ బాబు ఏమో వాడి నెత్తి మీద చేయి పెట్టాడు. నేను వెళ్ళి నెత్తి మీద చేయి పెట్టి, ఏమిట్రా మరి నువ్వు దేవుని పరిచర్యకు పనిచేస్తావా లేదా, పనిచేస్తానంటే నీకు అభిషేకం ఇస్తాను నేను అని అడుగుతానండి. అడిగినప్పుడు వాడు తలకాయ ఊపాడు కాబట్టి నేను ఇచ్చేసాను. ఇప్పుడు మరి పంపించాలా వద్దా? పంపించాలా? నేను సంతకు దాలా. అదే చెప్పేశాను, అమ్మ నాకు ఇది వచ్చింది. ఓయ్ మరి మరి నా ఉద్దేశం అయితే నేను ఎల్లవని మాత్రం చెప్పను. మీ ఆలోచనలు ఏముంటాయో ఆయన చూసుకుంటాడు, నాకు తెలీదు. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఉండాలనుకుంటే ఉండండి, అంతే. ఆ తర్వాత నాకెందుకు అయ్యింది? నేను చెప్పిన పని చేసేసాను. నా ఉద్దేశం అయితే వెళ్ళటానికి నేను సమ్మతించను. లేకపోతే భోజనం లేకపోయినా అట్టగానే ఉంటాం, కానీ నేను నేను చేయను. ఛాన్స్ మాత్రం వాళ్ళ మాంగారికి నేను సరాసరి చెప్పేశాను. నాకెందుకమ్మా అది?
ఇతరులు ఉన్నారు, వాళ్ళని దేవుడు ఆయన చూసుకుంటాడు. అదనమాట. అందుకని అటువంటి అతిరీతి ఏం చేయాలి మనము? జాగ్రత్తగా చెయ్యాలి. ఖండించే వాళ్ళు కూడా సంతోషంగానే జరిగించాలంట. సంతోషంగానే ఖండించడం అంటే ఏంటి? అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని తప్పు చేసేటప్పుడు చెయ్యకూడదు అని ఖచ్చితంగా ఖండించడం అనేది కూడా చాలా ఇది ప్రమాదమైందనమాట. ఒక ఆమెని బలహీ అమ్మ తర్వాతలే, ఇప్పుడు ఇంక అవ్వలేదుగమ్మా, చెబుతా. సరే, అది కావాలేమో, ఇది నాకు తెలియదుగా. అవును, మీరు కరుణించారని చదివారా? నాకేమో ఖండించాడని వినపడిందిరా. ఇప్పుడు దాన్ని చెప్పమంటారా వద్దంటారా చెప్పండి? అది చెబుతా, ఇది చెబుతా. నా పని అది. ఖండించువాడు. ఒక ఆమె బలహీనురాలైపోయింది, శారీరక తెలిసింది కూడాను, వినటం లేదు. కాదు అని చెప్పినా వినటం లేదు. ఈ తడవ గనక ఆ పని చేశావు అంటే అక్కడి నుంచి నిన్ను మోసుకు రావాల్సిందే. మోసుకొచ్చారంతే, అక్కడే పడిపోయింది. అక్కడి నుంచి అది ఖండించడం అంటే అనమాట. అర్థమైందా? ఆ పని, చెడ్డ పని నువ్వు చేస్తున్నావు, నువ్వు ఇక చేసావు అంటే నిన్ను అక్కడి నుంచి అది ఖండించడం అంటే. మోసుకొచ్చారు కానీ ఆ మాట అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. మరి అది పరిశుద్ధాత్మదేవుడు చెప్పినప్పుడు అదంతే, ఎవరు దానికి ఎవరు తిరుగులేదు. అది ఖండించేవాడు. తర్వాత ఇప్పుడు అసలు ఏంటి? అసలు అది కరుణించేవారు సంతోషముతో పని జరిగింపవలెను. మరి ఈ కరుణించు అనే దానికేను, దయ అనే దానికేను కూడా మరి ఎలాంటి స్థానం ఉన్నది అనేది కనుక చూస్తున్నట్లయితే, దయ అంటే ఏమిటనమాట? దయ అంటే ఎరా, దయ అంటే ఏంట్రా? నాని భార్య దయ. మరేంటి దయ? ఏంటి దయ అంటే ఏంటి? మరి దయ అంటే ఏంటి? కరుణ అంటే ఏంటి? కరుణ దయ తేడా ఉందట్రా? ఏం తేడా ఉందో చెప్పరా? హైదరాబాద్ తేడా చెబుతాడు వినండి, తెలంగాణ తేడా చెబుతాడు వినండి. మాహిర్, దయ అనేది వేరు, కరుణ అనేది వేరు అన్నమాట. దయ అనేది ఏమో లోక సంబంధమైన విషయాలలో దయ కలిగి మనం చేసేది దయ. దయగల వారిపై దయ చూపిస్తాడనమాట. అంటే లోక సంబంధమైన విషయాలలో అంటే ఆహారం లేకపోతే దయగలిగి ఆహారం పెడతాం, పని చేసుకోలేకపోతే దయగలిగి పని చేయటం, లోక సంబంధమైన విషయాలు ఇలాంటివన్నీ కూడా జరిగించేది ఏమిటనమాట? దయ అన్నమాట. కానీ కరుణ అనేది మాత్రం అది కానే కాదు. అయితే ఇక్కడ అక్కడ కూడా ఏమవుతుంది అంటే, దయగల వారిపై దయ చూపించును కఠినులగడలా. చూసారా, నీవు ఒకరి మీద దయ చూపించావంటే నీకు కూడా అందరూ కూడా దయ చూపుతారు. కాబట్టి నువ్వు ఒకరికి దయ చూపించు, నీకు కూడా అందరూ దయ చూపుతారు. అయితే కరుణ అనేది అది కాదండి. కరుణ అనేది ప్రభువు యొక్క అది ప్రత్యేకమైన
స్థానం అన్నమాట. ప్రభు స్థానం అది. మోస్ట్ పాపులర్ స్థానం అన్నమాట. అంటే చాలా ఇంపార్టెంట్ కలిగిన స్థానం అన్నమాట. కరుణ అనేది మరి కరుణామయుడు. ఆయన పేరేమిటది? కరుణామయ. ఆయన కరుణతో నిండి ఉన్నాడు. కరుణామయుడు అంటే ఏంటనమాట? ఆయన మయమై ఉన్నాడు. ఏమై ఏమయమై ఉన్నాడు ఆయన? కరుణామయమై ఉన్నాడు. అంటే కరుణ చేత ఏమై ఉన్నాడు? ఆ డబ్బు మయమైపోయిందంటారు, పాపం మయమైపోయిందంటారు. అంటారా అంటారా? అంటారా? అంటే ఏమి నిండిపోయిందని అర్థమైనా? కరుణామయుడు అంటే మరి ఒక్కటి, మనము కూడా ఉంటూ ఉంటాము. మన జీవితాల్లోనూ కూడా అనేకమైన మరి బలహీనతలు ఉంటాయి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కూడా ఉంటాయంటారా? ఉండవంటారా? దాన్ని ప్రభు అయితే ఏం చేస్తారంటే, కరుణామయుడు అంటే దానిని లెక్క చేయకోకుండా చేరదీస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ బలహీనమైన పాపదోషం ఉన్నా సరే, నువ్వు ఈ పని చేశావు, పనికిరావు, పో అని తోసేయడు ఆయన. అర్థమైందా? ఈ పాపం చేశావు, నువ్వు పనికిరావు, పో అని తోసేయడు అనమాట. అది కరుణ. దగ్గరకు తీసి పాపము నుంచి నిన్ను దూరం చేస్తాడు ఆయన కరుణ. అక్కడ చూడండి, ఎన్నోసార్లు కరుణించి కరుణించి స్వస్థపరిచాడు, కరుణించి స్వస్థపరిచాడు అని. ఎందరో స్వస్థపరచబడిన వారి ముందు మాటగా వారిని కరుణించి స్వస్థపరిచాడు అని. అంటే వాళ్ళు పాపులు కాదనా? వాళ్ళు పాపములోనే ఉన్నారు. వారి పాపాన్ని లెక్క చేయకోకుండా వారిని దగ్గరకు తీసి కరుణించి వాళ్ళని ఏం చేశాడు? స్వస్థత. అలాగే మనం అనేక సమయాలలో కూడా బలహీనమైనప్పుడు మన బలహీనతను బట్టి మన త్రోసివేయకోకుండా, ఇందులో రెండు తేడాలు ఉన్నాయి. మరి అవి కూడా చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు నాకు తెలియదు. త్రోసివేయకోకుండా కరుణించి ఆయన చీరతీస్తాడు అన్నమాట. కరుణించి ఏం చేస్తాడనమాట? త్రోసివేయకోకుండా చేస్తాడనమాట. కానీ కరుణించుకోకుండా మరి త్రోసివేయకుండా దగ్గరకు తీస్తాడు ఆయన. మరి రెండో మాటగా ఏంటి? రెండో మాటగా ఏమిటి? దాంట్లో కూడా రెండో మాట కూడా ఉందన్నమాట. వదిలిపెట్టేస్తాడు. ఏంటది? దగ్గరకు తీస్తాడు, రెండోది వదిలిపెట్టేస్తాడు. ఎప్పుడు? దగ్గరకు తీసుకున్నప్పుడు ఏం చేయాలి? మనం ఆయన దగ్గర అయినప్పుడు అప్పుడు కూడా వదిలిపెట్టేసేది ఎప్పుడు? ఆయన మాట వినన్నప్పుడు ఏం చేస్తాడనమాట? వదిలిపెట్టేస్తాడనమాట. అంటే వదిలిపెట్టేస్తాడు అంటే ఇక కృప దొరకదు. అర్థమవుతుందమ్మా? ఇక చెప్తాడు, అమ్మా నువ్వు ఈ పని చేయమాక, అయ్యా నువ్వు ఈ పని చేయమాక. పరిచర్యలోనూ ఉపదేశంలోనూ ఏ ప్రదేశంలోనూ చెప్తాడు. చెప్పినప్పుడు నువ్వు దాని నుంచి విడుదల పొందలేదనుకోండి, అప్పుడు నిన్నేం చేస్తాడు? ఇక కృప దొరకదు. మనము ఎన్నిటినీ ఎదుర్కోవలసిన సమయాలు వస్తాయో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి అన్నమాట. మీరు ఇప్పుడైనా గ్రహించరేమిటి? ఇప్పుడైనా మీకు తెలివి లేదా? ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అన్నాడు. ఎక్కడది? విజయవాక్యం అది. మీటింగ్లో ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తారన్నమాట. అది ఎక్కడది? దానిపైన ఏముంది? ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తారంటే నేను అక్కడ ప్రసంగం చేశాను కూడాను. మీరేమో ఇది మొదలుకొని అంటారు. ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అంటా నేను. ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు గ్రహింపు లేదు? మీరు కొంచెం ఇత్తనాలు జరిగితే తవుడే పండినయే, 10 బత్తాలకు వస్తే 2 బత్తాలు అయినాయే. ఇన్ని లాసులు వస్తా అంటే మీకు
ఎందుకని మీరు గ్రహింపలేరు? మీరు గ్రహింపు మొదలెడితే ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. అప్పుడైనా మీకు గ్రహింపు రావటం లేదా? ఏ రేవుకి వెళ్ళినా కూడా ఏం దొరుకుతుంది? పెద్ద పరుగులే దొరుకుతాయి అంట. పెద్ద చేప ఒకటి దొరికితే రోజంతా గడిచిపోతుంది కదా. ఆ? రేవులోకి వెళ్ళేటప్పుడు చేప పట్టుకుంటారు. ఆ చేప పెద్ద చేప దొరికితే ఒక చేప దొరికితే సరిపోతా రోజుకి. కానీ పిట్ట పరుగులు దొరుకుతాయి అంటే ఎన్ని పరిగితే రూపాయి అవుతుంది? భోజనం అవుతుంది చెప్పండి. ఆ? మరి ఎందుకని నాకు పడటం లేదు, నాకు ఎందుకని జరగటం లేదు అని మీరేమైనా ఆలోచిస్తారా? వాక్యం చూపించమంటే మీరు ప్రార్థన అయ్యే లోపల నేను చూపెడతాను. నాకు ఏమవుతుందంటే మెన్షన్ ఉండదు కదా నాకు. అందుకని అప్పుడైనా మీకు గ్రహింపు రాలేదా? మీరు గ్రహింపుకు రండి. ఇక ఇది మొదలుకుని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అంటాడు అనమాట. అందుకని కనికరం చూపించండి. బలహీనులైన వారు, పాపులైన వారిని, అయ్యో వీరికి తెలవక మరి బలహీనులై పాపంలో ఉన్నారు అని చెప్పి వారిని దగ్గరకు తీసి ఆ, మనం దేవుని మాటలు చెప్పి ముందుకు సాగించగలిగిన స్థానం అనేది మనకి ఉండాలి. పాపి అని తోసివేయమాక, పాపి అని తోసివేయమాక. మనం తోసి, కానీ ఆయన తోసితే మనం చేయలేము అనుకోండి. మనం మాత్రం మన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారనమాట. అందుకని అటువంటి స్థానం అనేది చేయమాక అని చెబుతున్నారనమాట. టైం అయిపోయిందని ఉంటాను. సారీ, మంచిది. దేవుని స్తోత్రం. అవునా, ఉంటా. మరి అలా ఉందామా? మన శరీరాలు పనికొస్తాయా? దేవునికి పనికొస్తాయా? ఏంటో పనికొస్తాయమ్మా. మన ఆయన పట్టుకుంటే ఏది ఆగదమ్మా, ఏది ఆగదు. ఏదైనా కొట్టుకుంటూ వచ్చేస్తుంది. మా జీవితం, మా సాక్ష్యాలు చెబుతుంటే మన ఎల్లుబాటులో ఎన్నో 10 సాక్ష్యాలు చెప్పినట్టు చెప్పాను మొత్తానికి. మా అన్నీ కూడా ఆ నోరు తెరిచి చూస్తున్నారు అందరూ. ఆ, 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 ఫలింపకపోయేను కదా. ఎప్పుడు ఇది మొదలుకునంటే ఇప్పుడు మీరు మార్పు పొందితే మీ ఒలివ చెట్లు కాయలేదు, ద్రాక్ష చెట్లు కాయలేదు, గ్రహింపు లేదా? గ్రహించుకొని నా వైపుకు రండి. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇది మొదలుకొని గ్రహించుకుని వస్తే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఏవేలు గ్రంథమైనది? నాకు ఏవేలు గ్రంథమైన గుర్తు కదా, పలానా పాయింట్. హగ్గైలో 2:19 హగ్గై అని అంటున్నాడు. అప్పుడైనా గ్రహింపు ఉండాలి కదా. వెనకబడిపోతున్నాం, కార్యం జరగటం లేదు. ఎందుకని? ఒకటి చేస్తే ఒకటి వస్తుంది, ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది, ఇంకో చాట ఉంది. గోడ మీద చేయి పెడితే తేలు కలిసిందంట, చేలోకి వెళ్తే పాము కలిసిందంట, ఇంకేదో ఇంకో చాట ఉంది. అది కూడా ఇట్టగే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకని ఇది జరుగుతోంది అని దేవుని వైపు చూస్తామా? చూడడం అనమాట. అందుకని మిగతా తర్వాత రేపు చెప్పుకుందాం. దేవుడి కొద్ది మాటల్లో ఫలింపు చేయను గాక. నాకు అన్నీ తెలుసు, అన్నీ చెప్పాలని ఉంది, కానీ టైం ఊరుకోదు కదా. టైం ఊరుకుంటుందా? ఏమండి సార్, టైం ఊరుకుంటుందా? టైం ఊరుకోదు కాబట్టి దాని పని దాన్ని చేయనివ్వాలి. మంచిది. దీన్ని నాకు మంచిది. మరొకసారి మనం ఏది ఏమిటి అనే దానికి దేవుని